వస్తే అందరికి నిజంగా నాకు ఈ బిగ్ బాస్ షో ఈ అగ్ని పరీక్షల నాకు ఎక్కువ బాధ కలిగింది ఉప్పల్ బాలుది. ఎందుకంటే ట్రాన్స్ అని అడగడం, వాడు పెళ్లి కావాల్సినోడు, నువ్వు ట్రాన్స్ వాడిని అడగడం ఎంత దెబ్బ కొట్టినట్టు తెలుసా వాడికి. సెకండ్ వచ్చేసి రన్నింగ్ రాజా. నిజంగా ఈయన స్టోరీ విని ఆయన చెప్తూ ఉన్నాడు ఒక వీడియోలో, నాకు నిజంగా కళ్ళ పంటి నీళ్ళు వచ్చినాయి. తల్లి చనిపోయిందట చిన్నప్పుడే, నానమ్మ తాత జాదిండ్రు, పాపము చదువుకునే స్తోమత లేక పొలం పనులకు చిన్నప్పుడే వచ్చి పొలం పనులు చేసుకుంటూ తనకు తోసిన వీడియోలు స్క్రిప్ట్ రాసుకొని అట్లా రన్నింగ్ చేసుకుంటూ ఆయన అట్లా మాట్లాడుకుంటా అంత పాపులర్ అయింది పాపం. ఆయన పేదోడు, ఒక రైతుకి ఇచ్చే విలువ మనకి ఇదేనా గౌరవము. స్టేజ్ మీద ఆయనను నిజంగా దగ్గరికి రాకు చెంపమించాలు కొడతానని అంత సీరియస్ గా ఆమె మాట్లాడము నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు స్క్రిప్ట్ నువ్వు చెయ్యి, స్పాట్ లో చెయ్యి అంటే సరే తనకు తోచింది చేసిండు, వచ్చి ముట్టుకున్నంత మాత్రాన, చెయ్యి పట్టుకున్నంత మాత్రాన ఏమి అనర్థం జరగదు కదా. ముఖ్యంగా ఇప్పుడు మన రన్నింగ్ రాజాకు మనకు చెమ్మకు చంద్రకు ఏమన్నా డిఫరెంట్ ఉండదా? ఏది బాడీ లాంగ్వేజ్ లోనే గానీ కలర్లోనే గానీ ఇంచుమించు ఇద్దరు ఫేసులు కూడా ఒకేలా ఉంటాయి నిజం చెప్పాలంటే. అదే చెమ్మకు చంద్ర అని మీరు చంద్ర అని చెప్పేసి అని మీరు పట్టుకుంటారు, కౌగులించుకుంటారు, తప్పు కాదు అది. ఎందుకంటే అదొక అభిమానము. కానీ మీరు చెమ్మకు చంద్ర అని అట్లా చూసిన వాళ్ళు ఈ రన్నింగ్ రాజాని ఎందుకు అంత మీరు అసహించుకున్నదో ఆమె నాకు అర్థం కాలే. ఏమైతుంది, చెయ్యి పట్టుకుంటుండే కావచ్చు, అయ్యో చెల్లెను అక్కను ఏదో ఆయన తోసింది మాట్లాడుతుండే, అంతేగాని నిన్నైతే మరదలని గాని నువ్వు లవ్వర్ అని గాని నా ప్రియురాలని మాత్రం అనలే కదా ఆయన అయితే. పాపం నిజంగా చాలా బాధ అనిపించింది నాకు. ఉప్పల్ బాలు ఒకటి, రన్నింగ్ రాజాది ఒకటి, నా మనసు చాలా కలిసి చూసేది. ఎందుకంటే ట్రాన్స్ అని ఉప్పల్ బాలును దెబ్బ కొట్టిరు, సెకండ్ ఈ రన్నింగ్ రాజాను ఘోరంగా చెంపమించాలు కొడతా అని ఆయనను అవమానించారు. ఇక మిగతా వాళ్ళందరూ ఎందుకమ్మా మీరు అంత బతలాడి కింద వండుకొని ఏడ్చుకుంటా నాకు గ్రీన్ కార్డ్ ఇవ్వండి నీ అమ్మ బతకలేరా? గన్లో పోతేనే మీకు పెద్ద షైన్ అవుతారా? అందులో పోగానే కిరీటాలు నెత్తిలో ఉంటాయా? ఎవడన్నా అలా పోయినోళ్ళు ఎవరన్నా షైన్ అయిన వాళ్ళు ఉన్నారా? అందరూ ఇప్పుడు మన ఎవరు ఆమె పేరు నాకు గుర్తొస్తలేదు, నాకు మన తెలంగాణ అమ్మాయి ఎక్కడన్నా మళ్ళీ అవపడ్డారా? అందులో వేణోళ్ళు అయితే మళ్ళీ ఎక్కడా అవపడలే. నిజం చెప్పాలంటే అందరు అట్టడుకు వేరు, మొత్తం ఉన్న ఫేమ్ కూడా పోయింది. ఎందుకు మంచిగా 4 వీడియోలు చేసుకొని హ్యాపీగా ఉండక. రన్నింగ్ రాజా బాధపడకు నానా, మంచిగా నువ్వు హ్యాపీగా నీ పొలం పనులు నువ్వు అట్లా మంచిగా అన్ని చూపించుకుంటూ మంచిగా అనిపించిన నీ స్క్రిప్ట్స్ మొత్తం చూస్తూ ఉంటే అట్లనే పోనానా హ్యాపీగా. ఈ చిన్నదానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు? చిల్లరోళ్ళు వీళ్ళు.